అందరికీ నమస్కారం. న్యూస్ కార్యకి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలను కానీ విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను కానీ తీసుకున్నట్లయితే, బినామీలు భూచోళ్ళు, ఇబ్రహీంపట్నంలో 106 కోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్, చేమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో రాసేశారు. మార్కెట్ విలువది 700 కోట్ల పైనే ఉంటుంది. హక్కు పత్రాలు, పాన్ కార్డు లేకుండానే రిజిస్ట్రేషన్లు. సీఎం చంద్రబాబుకు నాటి సబ్ రిజిస్ట్రార్ రాసిన లేఖతో బహిర్గతం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలులోనూ భారీగా అక్రమాలు. ఫ్రీ హోల్డ్ ముసుగులో 1000 ఎకరాలు స్వాహ. సిట్తో విచారణ చేయిస్తేనే అక్రమాలు వెలుగులోకి. ఇది గత 2 రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న భూభాగవతం. అంటే దీని ప్రధాన సూత్రధారులు వేరే. ఒక మాజీ రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్, అంటే 2023 గత ప్రభుత్వంలోనే అరెస్ట్ అయినటువంటి సబ్ రిజిస్ట్రార్ చంద్రబాబు నాయుడు గారికి రాసినటువంటి లేఖలో పేర్కొన్నటువంటి అంశాలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పిఏలు అయినటువంటి కేఎన్ఆర్ యొక్క ఫ్రెండు చేమకుర్తి శ్రీకాంత్ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరిట 1000 ఎకరాల పాటు వాళ్ళకి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాము. భూమి హక్కు పత్రాలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. గంటల్లో పత్రాలు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అని పూర్తిగా వివరాలతో సహా లెటర్ రాయటం జరిగింది. దీని గురించి ప్రాథమికంగా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలినటువంటి అంశాలు ఇవి నిజమేనని, ఇప్పటికి దాదాపు 106 కోట్లు అక్రమ ఆస్తులు తేలినట్టు చేమకుర్తి శ్రీకాంత్ పేరిట, వాళ్ళ కుటుంబ సభ్యుల పేరిట, అదేవిధంగా జబర్దస్త్ యాక్టర్ అయినటువంటి రీతా చౌదరి అలియాస్ వనం దీప్తి పేరు మీద ఉన్నట్టు తెలుస్తున్నది. దీని మీద పూర్తి స్థాయిలో సిట్టు వేసి విచారణ జరిపితే కానీ దీని వెనక ఉన్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు, సూత్రధారులకు మధ్య ఉండే సంబంధాలు ఏంటి అనేది పూర్తిగా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మన ఆలయాలను మనమే నిర్మించుకుందాం. ప్రభుత్వాల పెత్తనంతో హైందవ ధర్మానికి విఘాతం. ఆక్రమణలకు గురైన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. అన్యమతస్థులను ఆలయాల విధుల నుంచి తొలగించాలి. విశ్వ హిందూ పరిషత్ హైందవ శంకరావంలో స్వామీజీ డిమాండ్. నిన్న జరిగినటువంటి విజయవాడలో విశ్వ హిందూ పరిషత్ తరఫున పెద్ద ఎత్తున హైందవ శంకరావరం జరగడం జరిగింది. ఈ హైందవ శంకరావరంలో స్వామీజీలు మాట్లాడుతూ, మన ఆలయాలను మనమే నిర్వహించుకుందాం. ప్రభుత్వం పెత్తనం ఏమిటి మన ఆలయాల మీద, మన ఆలయాలన్నీ మనమే నిర్మించుకుందాం. ఆక్రమణకు గురైనటువంటి స్థలాలన్నీ స్వాధీనం చేసుకుందాం. ఆలయాల్లో పనిచేసేటటువంటి సిబ్బంది హిందూ మతానికి చెందిన వారే ఉండాలి అని డిమాండ్ చేయడం జరిగింది. అరాచకవాది తురకా కిషోర్ అరెస్ట్. పోలీసులలో పిన్నెల్ ప్రధాన అనుచరుడు, అడ్డు అదుపు లేకుండా గోండాగిరి, తెలుగుదేశం పార్టీ నేతలు బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడి కేసులు నిందితుడు. ఇతను ఒక సంఘ విద్రోహ వ్యక్తి. మాచర్లలో పిన్నెల రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉంటూ వాళ్ళు చెప్పింది చేస్తూ ఎదుటి వారిని, అప్పుడు ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేసినా కూడా వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయటం, వాళ్ళ కుటుంబ ఆస్తులను కొల్లగట్టడం, ఇది ఇలా దినచర్య. దానికి ప్రతిఫలంగా ఇతను మున్సిపల్ చైర్మన్ పదవి కూడా ఇవ్వటం జరిగింది. అంటే గత మున్సిపల్ ఎలక్షన్లో సక్రమంగా నామినేషన్లు జరగలేదనే అభియోగంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక కమిటీగా వేసి మాచర్లకు పంపించడం జరిగింది. అక్కడికి పోయినటువంటి బోండా ఉమ, బుద్దా వెంకన్నలు తదితరులందరిపై కూడా ఈ తురకా కిషోర్ అనే అతను ఎంట్రన్స్లోనే ఉండి వాళ్ళ కారు అద్దాల పగలగొట్టి దాడి చేయడం జరిగింది. కారులోకి రాళ్ళు చొప్పించి వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు. తర్వాత అతను మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి ఇచ్చి అతన్ని గౌరవించడం కూడా చేశారు అప్పుడు ఎమ్మెల్యే. అంటే అరాచక శక్తులను వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తారో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఆ రోజు నుంచి అతను పరారీలో ఉన్నాడు. హైదరాబాద్లో పిన్నెల రామకృష్ణారెడ్డి కలవటానికి వస్తున్నాడని తెలిసి పోలీసులు ఉన్న సమాచారంతో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధాన మోడీ సభ చరిత్రలో నిలిచిపోవాలి.
సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి లోకేష్, చిత్రంలో కొల్లు రవీంద్ర, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. విశాఖలో ఏర్పాట్లను పరిశీలించినటువంటి మంత్రులు, అధికారులకు, న్యాయకులకు దిశానిర్దేశం. ప్రధాని నరేంద్ర మోడీ రేపు 8వ తేదీ విశాఖపట్నం రానున్నాడు. రైల్వే జోన్ పనులకు శంకుస్థాపన చేయడానికి మెయిన్గా విశాఖపట్నం రావడం జరుగుతుంది. దానికి పెద్ద ఎత్తున జనసేకరణ చేసి కనీ విని ఎరుగని రీతిలో మోడీకి స్వాగతం పలకాలని చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా దీనికి హాజరు కావాలని పిలుపునివ్వటం జరిగింది. ఇది ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. అదేవిధంగా జ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే ఆలయాల రక్షణకు దీక్ష. ఆలయాలు ఉన్న స్థలాలను రక్షించి హిందూ మత దేవాలయాలు అన్నింటిలో కూడా హిందూ సిబ్బంది ఉండాలి, హిందూ మతస్థులు మాత్రమే అక్కడ పనిచేయాలి, హిందూ దేవాలయాల మీద ప్రభుత్వం పెత్తనం ఏంటి అని ప్రశ్నిస్తూ వీళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిషోర్ అరెస్ట్. వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా రాజకాలు. సర్కారీ కొలువుల జాతర. 2686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు. రాష్ట్రంలో సర్కారీ పాతవి కొత్తవి అన్నీ కలిపి ఈ ఏడాది భర్తీ 1116 పోస్టులకు కొత్తగా 19 నోటిఫికేషన్లు. ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1670 పోస్టులు. వాటిలో కీలకమైనవి 150 గ్రూప్ 1 ఉద్యోగాలు. 12 జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం. వర్సిటీలు, ఆర్జీయూ, కేటీలో 3000కు పైగా ఖాళీలు. వాటిని ఈ ఏడాది భర్తీ చేయనున్నటువంటి ప్రభుత్వం. కలిసి ప్రపంచంతో పోటీ పడాలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ తెలంగాణ మధ్య సమస్యలుంటే చర్చించుకుందాం. దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్న తెలుగు సినిమా. సైబరాబాద్లో అవిటీని అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు, దానిని మరింత ముందుకు తీసుకెళ్లినటువంటి వైఎస్ రేవంత్ రెడ్డి. ప్రపంచ తెలుగు సమాఖ్య ముగింపు సభలకు హాజరు. ఇక ప్రతి ఇల్లు విద్యుత్ కేంద్రమే. కుప్పంలో ప్రయోగాత్మకంగా సూర్యఘర్ నేడు ప్రారంభించనున్నటువంటి సీఎం చంద్రబాబు. సౌర విద్యుత్ ఉత్పత్తి విప్లవానికి శ్రీకారం. తర్వాత రాష్ట్రమంతా విస్తరణ. గృహ వినియోగదారులకు ఎంతో మేలు. సోలార్ విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముందడుగు వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సూర్యఘర్ అనే పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ కాలనీలన్నిటి కూడా సూర్యఘర్ పథకాన్ని వర్తింపజేసి ఉచితంగా అక్కడ సోలార్ విద్యుత్తుని బిగించే అవకాశం ఉంది. అదేవిధంగా కుప్పంలో కూడా ప్రయోగాత్మకంగా ప్రారంభించి కుప్పం నియోజకవర్గంలోని ప్రజలందరి యొక్క ఇళ్ల మీద కూడా దీన్ని నిర్మించి ప్రయోగాత్మకంగా ఎలా ఉందో అమలు చేసి చూసే అవకాశం ఉంది. అక్కడ సక్సెస్ అయినట్లయితే రాష్ట్రం అంతా అన్ని గృహాలకు కూడా ఈ సూర్యఘర్ పథకాన్ని ఉపయోగించి సోలార్ పథకాలను బిగించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రజలకు కూడా కరెంటు బిల్లు చాలా వరకు తగ్గిపోతుంది. కరెంటు బిల్లు తగ్గడమే కాకుండా ప్రభుత్వానికి కూడా వాళ్ళ ఎదురు విద్యుత్తుని అమ్మే అవకాశం కూడా ఉంటుంది. గంజాయిపై యుద్ధం. కూటమి సర్కారు ప్రత్యేక చర్యలు. విశాఖ జైల్లో గంజాయి మొక్క. జైలు సందర్శనలో గుర్తించినటువంటి హోంమంత్రి వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే జైలులో వరుస ఘటనలను విమర్శించారు. ఇంకా ఈ 5 సంవత్సరాలు కాదు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అంటే జైల్లో ఏం కర్మ. సచివాలయంలో కూడా గంజాయి మొక్కలు పండించేవాళ్ళు. ప్రతి మంత్రి ఇంట్లో కూడా గంజాయి మొక్కలు ఉండేవి. గంజాయిని పూర్తిగా వీళ్ళు అధికారంగా చేసేవాళ్ళు. ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం పొంది ప్రభుత్వం మారటం జరిగింది. తర్వాత సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే స్కాములపురం అమరావతిపురం. ఇంకా దీంట్లో పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఈ విధంగా రాస్తారని కూడా తెలుసు. సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ వెస్ట్ టెండర్లో అక్రమాలు. 818.03 కోట్లతో సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్. జిఎస్టీ, ఎన్ఏసి, సేంద్రీస్ తదితరుల రూపంలో 153.05 కోట్లు రీఎంబర్స్. ఈ లెక్కన హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు మొత్తం కాంట్రాక్ట్ విలువ 971.08 కోట్లు. నేలపాడు వద్ద G+18 అంతస్తులతో 12 టవర్లలో 1200 ప్లాట్లతో నిర్మాణం. హ్యాపీ నెస్ట్ మొత్తం నిర్మిత ప్రాంతం 21,52,349 చదరపడుగులు. దీని ప్రకారం ఒక్కో చదరపడుగు నిర్మాణ వ్యయం 4,511.76.
అధునాతన సదుపాయాలతోనూ అంతా కలిపి చదరపు అడుగుకు 2,000కు మించదంటున్న బిల్డర్లు. ప్రాజెక్టు పూర్తికి 24 నెలలు గడువు పెట్టిన సిఆర్డీఏ. టెండర్లో జాయింట్ వెంచర్లకు అవకాశం లేదని నిబంధన. ఇది ఎంత అబద్ధాల కోరుగా ఎంత అడ్డంగా రాశారంటే 970 కోట్లు వ్యయమయ్యేది వాస్తవమే, కానీ టెండర్ పిలిచే విలువ అనేది జిఎస్టీతో కలపరు. 818.03 కోట్లకు టెండర్ పిలిచారు, అది వాస్తవం కాదు, రియల్ కూడా, అది కరెక్టే, దాంట్లో తప్పేముంది. ఆ 153 కోట్లు అనేది జిఎస్టీ అమౌంట్ టెండర్ల విలువలో కలపరు. టోటల్ ఎస్టిమేషన్ కాస్ట్ 970 కోట్లు అయినట్లయితే టెండర్ వ్యయాలు 818 కోట్లు. జిఎస్టీని టెండర్ కాల్ టెండర్లో పిలవరు. అది తెలియకుండా ఈ విధంగా పచ్చి అబద్ధాలు రాయటం మరీ ఘోరము. అదేవిధంగా ఇది దాదాపు ఒక 600-700 కోట్లను అయిపోయేది అప్పటికని కట్టుంటే. జగన్మోహన్ రెడ్డి దీన్ని గాలి కుదిరేసి పూర్తిగా చిల్లకంపులు అక్కడ పెంచడం జరిగింది. కాబట్టి 5-6 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఆటోమేటిక్గా కొంత కాస్ట్ కూడా పెరిగింది. జిఎస్టీ అనేది ఇది ఒకరికే సంబంధించింది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. జిఎస్టీ వచ్చే అమౌంట్ అనేది ఎప్పుడూ కూడా టెండర్లో పిలవరు, అది అందరూ తెలుసుకోవాలి. ఎస్టిమేషన్ కాస్ట్లో జిఎస్టీ ఉంటుంది, కానీ టెండర్ను కాల్ చేసిన దాంట్లో జిఎస్టీ అమౌంట్ కలపరు, అది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా సాక్షి పేపర్ ఈ విధంగా అడ్డగోలుగా రాయడం అనేది మరీ ఘోరమైన విషయం. ఈ విధంగా అన్ని వసతులతో కలిపి నిర్మాణమే 4,511 రూపాయలకు స్క్వేర్ ఫీట్కి, కానీ అధునాతన సదుపాయాలతో అంతా కలిపి 2,000కు మించదంటున్న బిల్డర్లు. జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఎట్లా కట్టాడా? స్క్వేర్ ఫీట్కి ఇప్పుడు చిన్న టౌన్లలో కూడా 2,000కి ఏమొస్తుంది? చిన్న టౌన్లలోనే ఇప్పుడు నెల్లూరులోనే తీసుకోండి. నెల్లూరులో ఒక మాగుంట లేఅవుట్ ప్రాంతంలో స్క్వేర్ ఫీట్ ఎంత ఉంటే 5,000 చెప్తున్నారు. అంటే 5,000 రూపాయలు అమ్మకం చెప్తున్నారు అంటే వాళ్ళకి దాదాపు 3,500-4,000 రూపాయలు ఖర్చు అయి ఉంటుంది. ఏది అక్కడ మామూలుగా ఒక కార్పొరేషన్ లెవెల్లో సంబంధించిన సదుపాయాలతో. ఇది అమరావతి రాజధానిలో అన్నప్పుడు అక్కడ సదుపాయాలు అనేది ఎక్కువ మోతాదులో బాగా ఎక్కువ స్పేస్ వదలాల్సి వస్తుంది, ఎక్కువ కాస్ట్లీగా హై లెవెల్లో అక్కడ సదుపాయాలు కల్పించాల్సి వచ్చినప్పుడు దానికి 4,511 రూపాయలు అనేది పెద్ద విచిత్రమే ఉంది. కాబట్టి ఇటువంటి వార్తలు రాయడం మానుకోవాలి. నాయకులు మంత్రులు చేసే పొరపాట్లు తప్పుల గురించి ఎన్నుకొని వాటి మీద పరిశోధన చేసి ప్రభుత్వానికి ఒక సూచనలు చేస్తూ రాయండి. పేపర్ల మీద విశ్వాసం పెరుగుతుంది. ఇంతకుముందు ఎలక్షన్ ముందు ఈనాడు, జ్యోతి అందరూ కూడా ఈ ఎల్లో పత్రికలు ముద్ర వేయడం జరిగింది. మొన్న 3 రోజులు చూస్తుంటే తెలుగుదేశం నాయకులు చీల్చి చెండాడుతుంది. ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా పేపర్ ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పేపర్ ఉంచుతూ దాంట్లో రాతకోతల్ని ప్రజలకు మేలు జరిగే విధంగా రాయాలి. ప్రభుత్వం చేసే తప్పున్నటువంటి ఎత్తి చూపించాలి. ఇది ఒక పద్ధతైన ప్రజాస్వామ్యంగా నడిచినట్లయితే ఆ పేపరు 10 మంది మనసు చూరగుంటుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, 10 కాలాల పాటు చరిత్రలో నిలిచిపోతుంది. ఇటువంటి వార్తలు రాస్తే దీన్ని టిష్యూ పేపర్ కంటే హీనంగా చూస్తారు. ఇప్పటికైనా కరెక్ట్ పద్ధతిలో ఉండాలనేది నా కోరిక. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలోని ముఖ్యాంశాలు. నమస్తే, ధన్యవాదాలు.